ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది స్త్రీలలోని వెజైనల్ ఇన్ఫెక్షన్ కంప్లైంట్స్ మనం చూస్తూ ఉంటాం. సో అది సరిగ్గా డయాగ్నోసిస్ కాక చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ప్రైవేట్ పార్ట్స్లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఎవరికి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అసలు ఇవన్నీ ఎందుకు వస్తూ ఉంటాయి, ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి, అండ్ దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఏమైనా అసలు అందుబాటులో ఉందా? సో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దయాన్న గారు ఫ్రమ్ అపోలో క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, సో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ చాలామంది స్త్రీలు ఇబ్బంది పడుతుంటారు వీటితోటి, కానీ ఎవరితో షేర్ చేసుకోవటానికి చాలా షై ఫీల్ అవుతూ ఉంటారు, ఎవరితో చెప్పుకోలేరు. బట్ దీనివల్ల చాలా అంటే చాలా నరకం చూస్తూ ఉంటారు. సో మీ దగ్గర కూడా చాలామంది కంప్లైంట్ చేస్తూ వస్తూ ఉండొచ్చు. సో ఎందుకు వస్తాయంటారు ఈ ఇన్ఫెక్షన్స్ కూడా ఏమైనా రకాలు ఉంటాయా ఇందులో? లుక్ అండి, వెజైనాలో ఇన్ఫెక్షన్ ఇస్ వెరీ కామన్. సో బాడీలో ఇవి ఎంట్రీ పాయింట్స్, నోరు, వెజైనా. సో వీటిలో నుంచి బయట నుంచి థింగ్స్ కెన్ గో ఇన్. సో ఎంట్రీ పాయింట్లో మనకి సహజంగా బ్యాక్టీరియా, ఫంగస్ ఉంటుంది. మన నోట్లో ఎంట్రీ పాయింట్స్లో పీనిస్ హోల్ దగ్గర, వెజైనల్ ఎంట్రన్స్ దగ్గర మన ఓన్ బ్యాక్టీరియా, ఫంగస్ ఉండటం మూలంగా బయట బ్యాక్టీరియా, ఫంగస్ అంత తొందరగా మన బాడీలోకి వెళ్ళదు. సో బయట నుంచి ఎంట్రీ పాయింట్స్లోకి ఎన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వెళ్ళొచ్చు. కొంతమంది పిల్లలు మురికాలవల దగ్గర ఆడుకుంటూ ఉంటే అనిపిస్తుంది, ఓ మై గాడ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా ఉంటుంది అని. సో మన బాడీ న్యాచురల్ ఇమ్యూనిటీ ఏంటి అంటే, మన ఎంట్రీ పాయింట్స్, బాడీ ఎంట్రీ పాయింట్స్లో ఉండే మన ఓన్ బ్యాక్టీరియా, ఫంగస్ బయట వాటిని ఎంటర్ అవ్వనివ్వదు యూజువలీ. అందుకే మన బ్యాక్టీరియా, ఫంగస్ మూలంగానే చెడు వాసన వస్తుంది. అందుకే రెగ్యులర్లీ క్లీన్ చేసుకుంటూ ఉంటాము. బట్ సమ్ టైమ్స్ యాంటీబయోటిక్స్ వాడకం మూలంగా, లేదా వేరే వాళ్ళు మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్, ఆర్ మన ఇమ్యూనిటీ వీక్ అయింది అనుకోండి, జలుబు, జ్వరము, టైఫాయిడ్, డెంగ్యూ ఏదో వచ్చింది, బాడీ వీక్ అయిపోయింది, ఇలాంటి టైమ్స్లో మన బాడీలో ఉండే ఫంగస్ కౌంట్ పెరిగిపోతుంది. ఓకే, మనం దాన్ని కంట్రోల్లో ఉంచుతాము. ఎంతవరకు అవసరమో అంతవరకే మన బాడీ వాటిని ఉండనిస్తుంది. బట్ మన బ్యాక్టీరియల్ కౌంట్ తగ్గిన యాంటీబయోటిక్స్ మూలంగా, ఆర్ మన బాడీ వీక్ అయ్యి ఫంగల్ కౌంట్ పెరిగిన వజైనల్ ఇన్ఫెక్షన్ రావడం అతి సహజం. సో యాంటీబయోటిక్స్ వాడినా, ఏదన్నా హాస్పిటల్లో ప్రొసీజర్ చేయించుకున్నా, జలుబులు, జ్వరాలు వచ్చిన, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మనం రెగ్యులర్ హైజీన్ మెయింటైన్ చేయలేకపోయినా, ఏ రీజన్తో అన్నా ఒక లేడీకి వెజైనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇప్పుడు సైకలాజికల్ ఇష్యూస్తో సఫర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది ఉంటుందామా? నాట్ రియల్లీ అండి, బికాజ్ సైకలాజికల్గా డిప్రెస్ అయ్యి వాళ్ళని వాళ్ళు కేర్ తీసుకోకపోతే ఎస్, లో ఇమ్యూనిటీ మూలంగా వాళ్ళు హ్యాపీగా, హెల్తీగా లేని మూలంగా రావచ్చు. బట్ పర్సే డైరెక్ట్ లింక్ లేదు. సో వెజైనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక స్త్రీ అతిగా ఆలోచించకూడదు, ఎందుకు, ఏంటి, ఏమైపోయింది నాకు అని. ఇట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్. ఎస్పెషలీ ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి 90% లేడీస్కి ఎప్పుడూ ఒకప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ ఏరియాలో మంట పుట్టినట్టు, దురదగా ఉన్నట్టు, పెరుగు లాంటి కర్డీ డిశ్చార్జ్ ఎక్కువ వస్తున్నట్టు, వెజైనా వాల్స్, ఆ ద్వారమంతా ఉబ్బిపోయినట్టు, ఆ టైంలో కలిస్తే నొప్పిగా ఉన్నట్టు, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సింపుల్గా యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్, క్రీమ్ ఒక 3-4 రోజులు వాడితే చక్కగా నయమైపోతారు. బట్ ఏంటి అంటే, ఇది ఎవరికి చెప్పుకోవాలి, మా హస్బెండ్ ఏదో అంటిచ్చేసాడు నాకు అని డిప్రెస్ అవ్వడము, లేదా కొబ్బరి నూనె రాసుకోవడము, ఇలా చేసి డిలే చేశాక టైం పడుతుంది వీళ్ళని మళ్ళీ నయం చేయటానికి. బట్ దీంతోపాటు దెర్ ఇస్ వన్ స్కిన్ ప్రాబ్లం. ఈ స్కిన్ ప్రాబ్లం లేడీస్కే వస్తుంది, ఆ హోల్ చుట్టూతానే వస్తుంది. ఈ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అక్కడ చర్మము తెల్లగా పేపర్ లాగా ఎండిపోయినట్టు అయిపోతుంది, డ్రై అయిపోతుంది మొత్తం. దాన్ని లైకెన్ స్క్లెరోసిస్ అంటాము. వీటితో పాటు అక్కడ ఉన్న కింద పెదాలు, వెజైనా చుట్టూతా ఉన్న 2 pairs ఆఫ్ లిప్స్ ఉంటాయి, లేబియా మెజోరా, మైనోరా అంటాము. అవి బాడీలో కలిసిపోవడం స్టార్ట్ అవుతుంది. సో కుంగిపోయి బాడీలోకి లోపలికి వెళ్ళిపోయి మాయమైపోతాయి. అండ్ ఆ ప్రాబ్లం ఉన్న లేడీస్కి విపరీతమైన ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్, మంట, చల్ల నీళ్ళు పోసుకోవాలి లేదా ఏదో వేడిగా పెట్టుకోవాలి, ఇరిటేటింగ్గా ఉంది. ఎస్పెషలీ రాత్రిపూట నిద్ర పట్టదు, ఏదో అయిపోతుందని భయపడతారు.
గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ 90% ఉండేది అదే కదా దురద అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని ఫంగల్ టాబ్లెట్స్ ఇస్తారు. లేదా హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి టాబ్లెట్స్ వేసుకోండి అంటారు. వీళ్ళకి అనుమానం వచ్చేస్తుంది, ఏంటి మా హస్బెండ్కి కూడా ఎందుకు ఇచ్చారు, దీని అర్థం ఏంటి అని. యాక్చువల్లీ అక్కడ అలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి వల్వా అంటే ఆ ఏరియా బయట ఉన్న స్కిన్ దగ్గర మంట ఉన్న, ఇచ్చింగ్ ఉన్న, ఇరిటేషన్ ఉన్న, ఏదో టైట్గా ఎంతసేపు అక్కడ అన్కంఫర్టబుల్గా ఉంది అనిపించిన వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే తెలిసిపోతుంది. అక్కడ స్కిన్ కలర్ తగ్గిపోయి అంటే దీని మూలంగా వల్వా క్యాన్సర్స్ ఏమైనా వస్తాయండి. ఇట్ ఈస్ ప్రీడిస్పోజింగ్ ఏజెంట్ టు వల్వల్ క్యాన్సర్. సో స్కిన్ తడి లేకుండా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, చర్మం పేలిపోయినట్టు ఉంటుంది, పింక్ కలర్లోకి అయిపోతుంది, అండ్ అక్కడ లిప్స్ మాయమైపోతాయి, సైజ్ తగ్గిపోతాయి, కుంగిపోయినట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ లైకెన్ స్క్లెరోసిస్, అంటే తెల్ల పేపర్. దీనికి కారణం లేదు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూజువలీ థైరాయిడో, షుగరో, స్కిన్ అలర్జీసో ఏవో చూస్తాము. ట్రీట్మెంట్ ఇస్ వెరీ సింపుల్. 2 రకాల క్రీమ్స్ ఇస్తాము, రెగ్యులర్లీ రాసుకోమంటాము. అది కానీ అక్కడ స్కిన్ టైట్గా అయిపోయి కట్ అయిపోతూ పుండు పడే స్టేజ్ వరకు కానీ వాళ్ళు రాకపోతే ఆ ఏరియాలో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 50% ఉంటుంది. బట్ ఈ మధ్యన థ్యాంక్ఫుల్లీ మీ మీడియా మూలంగా ఇలాంటి సిమ్టమ్స్ వస్తే ఈ ప్రాబ్లం అయ్యుండొచ్చు అని తెలుసుకొని ఎంతోమంది వస్తున్నారు, నాకు కానీ అది ఉందా చెక్ చేసి చెప్పండి అని. నిజంగానే ఉంటుంది వాళ్ళకి, బికాస్ వాళ్ళు ఎంతోమంది చుట్టూతా తిరిగి ఇది ఫంగల్ 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 అని అనిపించుకొని కాదు తగ్గట్లేదు ఇంకేదో ఉంది అని తెలుసుకొని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వస్తున్నారు. లైకెన్ స్క్లెరోసిస్ ఈజ్ వెరీ అనాయింగ్, మహా చిరాకు తెప్పించే ప్రాబ్లం అది లేడీస్కి. ట్రీట్మెంట్ అతి సింపుల్, బట్ కరెక్ట్ డయాగ్నోసిస్ చేయాలి. సో వల్వా క్యాన్సర్ వస్తే ఐ మీన్ తగ్గే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది? లుక్ అండి, ఎక్కడ క్యాన్సర్ వచ్చినా మనం ఆ పార్ట్ని తీసేస్తే పోతుంది క్యాన్సర్. ఇప్పుడు ఏదన్నా గడ్డ ట్యూమర్ వస్తే అదే కదా తీపించుకుంటారు. వల్వా పైన వచ్చిన ఒక పుండు తీస్తున్నాము, బట్ తీసాక ఆ పార్ట్ 1 నిమిషం కూడా రెస్ట్ తీసుకోదు. వల్వాని ఎలా రెస్ట్ తీసుకుంటారు? బాత్రూమ్కి వెళ్ళాలి, మోషన్కి వెళ్ళాలి, కూర్చోవాలి, నిల్చోవాలి, పడుకున్నా కూడా అక్కడ బాడీ పార్ట్ కదులుతూనే ఉంటుంది. సో అక్కడ క్యాన్సర్ వస్తే ట్రీట్ చేయొచ్చు, సర్జరీ చేయొచ్చు, రేడియేషన్ థెరపీ ఇవ్వచ్చు, బట్ మన బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అది. ఆ పార్ట్లో మీకు ఒక పుండు ఉండి కుట్లు ఉన్నాయి అంటే అది ఎలా మానాలి, ఎప్పుడు మానాలి? సో ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. కూర్చోలేకపోవడం, నిల్చోలేకపోవడం, పడుకోలేకపోవడం, బాత్రూమ్కి వెళ్ళలేకపోవడం. సో ఆ వల్వల్ క్యాన్సర్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా అక్కడ ఏదన్నా స్కిన్లో ఇష్యూస్ ఉన్నాయి అంటే ముందే వచ్చి చూపించుకుంటే అది క్యాన్సర్ అవ్వకుండా ఆయింట్మెంట్స్ ఉన్నాయి. సో ప్రివెంటివ్ కేర్ ఎలా తీసుకోవాలి అని అంటారు? మన బాడీ గురించి మనకు ఒక అవగాహన ఉండాలి అండి. అంటే సరే జలుబు చేసింది, యాంటీబయోటిక్స్ వేసుకున్నాను, వైట్ డిశ్చార్జ్, పెరుగు లాంటి వైట్ డిశ్చార్జ్, ఒక రకమైన వాసన, దురద, ఐ థింక్ ఐ హ్యావ్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్కి డాక్టర్ ఇచ్చిన యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్ ఏంటో మీకు తెలుసు, ఇంతకుముందు అదే ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళ కబర్డ్లో, డ్రగ్ కబర్డ్లో, ఇంట్లో డ్రాలో అది ఉండాలి. బికాస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది. జలుబులు జ్వరాలు వచ్చినప్పుడల్లా చాలామంది లేడీస్కి వస్తుంది, చేశాక ఎంతోమందికి వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. అక్కడ ఇరిటేటింగ్గా ఉంది, ఏదో తేడా ఉంది, బట్ వైట్ డిశ్చార్జ్ లేదు. సో ఇది ఇంకేదో అయి ఉండొచ్చు. సో గో అండ్ గెట్ యువర్ సెల్ఫ్ చెక్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ గురించి యాజ్ వెల్ యాజ్ వల్వల్ క్యాన్సర్ గురించి కూడా, సో రెండింటి గురించి కూడా మాకు ఇంత అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.